వార్తాపత్రికలపై అక్షరాలను ముద్రించడానికి ఉపయోగించే సిరాలో లీడ్, కాడ్మియం, గ్రాఫైట్ వంటి భయంకరమైన రసాయనాలు, భారీ లోహాలు ఉంటాయి. వేడివేడి ఆహార పదార్థాలను, ముఖ్యంగా నూనెతో కూడిన బజ్జీలు, సమోసాలను పేపర్పై ఉంచినప్పుడు ఆ వేడికి పేపర్లోని సిరా కరిగి ఆహారంలోకి సులభంగా కరిగిపోతుంది. ఆ ఆహారాన్ని మనం తిన్నప్పుడు ఆ కెమికల్స్ నేరుగా మన కడుపులోకి చేరుకుంటాయి. FSSAI నివేదికల ప్రకారం వార్తాపత్రికల సిరాలో ఉండే బయో యాక్టివ్ పదార్థాలు శరీరంలోకి చేరడం వల్ల జీర్ణక్రియ పూర్తిగా దెబ్బతింటుంది. దీర్ఘకాలం పాటు ఇలాంటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. అంతేకాకుండా దీనివల్ల వివిధ రకాల క్యాన్సర్లు వచ్చే ముప్పు విపరీతంగా పెరుగుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సిరాలో ఉండే లీడ్ కాలుష్యం ముఖ్యంగా చిన్నపిల్లల మెదడుదలను దెబ్బతీస్తుంది. ఇది వారి IQ లెవెల్స్ తగ్గడానికి కారణమవుతుంది. గర్భిణీ స్త్రీలు ఇటువంటి ఆహారాన్ని తింటే కడుపులోని పిండం ఎదుగుదలపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం పడుతుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. వార్తక పత్రికలను తయారు చేయడానికి ఉపయోగించే కార్డ్బోర్డ్, రీసైకిల్ పేపర్లలో అనేక రసాయనాలు, సాల్వెంట్లు ఉంటాయి. పైగా పాత పేపర్లు ఎక్కడెక్కడో తిరిగి ఎంతో మంది చేతులు మారి దుమ్ము, ధూళి, బ్యాక్టీరియా, ఫంగస్ తో నిండి ఉంటాయి. ఇవి నేరుగా ఆహారానికి అంటుకుని టైఫాయిడ్, గ్యాస్ట్రోపైటిస్ వంటి ఇన్ఫెక్షన్లు దారితీస్తాయి.